శ్రీహారి చూసుకో, నువ్వు కూడా జాగ్రత్త చూసుకో. శ్రీకాంత్ ఆల్రెడీ ముంగంటున్నాడు అనుకో. ఓకే, కసిని రాజు అట్లా నిలవాడు. ఓకే, కౌన్సిలర్లు ఎవరెవరు వచ్చారు? ఏం చేస్తారా ఇళ్ళలో వాడుకోండి కౌన్సిలర్లు ఎవరు? నిలబడి ఇద్దరు మధ్య నిలబడి రైట్ సార్. ఉన్నాడు అక్క తర్వాత అట్లా కూర్చోండి. టెక్స్టర్ అట్లా కూర్చోండి అంత. రామకృష్ణ నిలబడి పడ్డారు. చంద్ర నువ్వు ఇటు పంపు, ప్రభుని ఇటు పంపు. చంద్ర ఇటు పంపు, ప్రభుని ఇటు పంపు. మార్కెట్ ప్రెసిడెంట్ ఇటు పంపు. రేపు కూడా ముగ్గురు ఇట్లా నిలబడి అందరు. ఎల్లుండి అయితే ఇక అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఏం లోకనా దా నువ్వు लोकना मैडम ठीक है ठहरो बोला ऐसा बोल बुलाने के बाद ऊपर आओ बोलो उन्नर इप्पुडु लास्ट स्पीच अयिनाक सामेलेड़ा सामेल नमाज मीराज कैसर भारी चले गए ठीक है ओके అందరికి ఒకటిసారి వస్తుందా చాయిస్ ఉందా 5 o'clock ఉందా ఎల్లుండి పిసిసి 2 గంటలకు వస్తున్నాడు కదా ఉంటుంది కదా లైవ్ అంతే కదా లైవ్ ఉంటే తీసుకోవచ్చా మనం ఆయన 1 గంటలకే వస్తాడు 1 గంటలకి ఇక్కడ కూర్చుంటాడు స్పీచ్లు నడుస్తుంటాయి ఎగ్జాక్ట్లీ మీరు లైవ్ టైంకి ఆయన స్పీచ్ ఇస్తాం ఆయన 2 గంటలు 2 o'clock ఆయన లైవ్ తీసుకుందాం ఆయనదే ఇంపార్టెంట్ కదా ఆయనే తీసుకుందాం అట్లా ప్రిపేర్ చేద్దాం ठीक है मैडम मैडम किंदने उड़मनु आने कूसोमन నేను పిలిచాక వస్తాను స్టార్టా చలో పెట్టు నువ్వు పెట్టు గత 2 సంవత్సరాలుగా సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి అనేక జిల్లాలకు సంబంధించిన పేద ప్రజలు ఆరోగ్యానికి సంబంధించిన అంశం గత 2013లో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ఉన్నది ఆ రోజు కేంద్ర ప్రభుత్వము అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని మెడికల్ కాలేజ్ ప్రతిపాదనలో ఇవ్వవలసిందిగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కోరిన క్రమంలో మరి నేను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి సంగారెడ్డిలో ఒక మెడికల్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ప్రతిపాదన ఇవ్వాలని వారు కోరినప్పుడు చెప్పినప్పుడు మరి ఇదే సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మెడికల్ కాలేజ్ ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది ఆ ప్రతిపాదనలు వైద్య విధాన పరిషత్ మరి కమిషనరేట్ సంబంధించిన అధికారులందరూ కూడా దానికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది అదే సమయంలో ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు రావడంతో మరి సపరేట్ రాష్ట్రం అయింది
ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యిండు. దాని తర్వాత ఈ యొక్క మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు జరిపే అవకాశం నాకు లేకపోవడం కారణం నేను ఈ నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత 2 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు సిద్దిపేటకే మెడికల్ కాలేజ్ అని ప్రకటన ఇచ్చింది. మేము ఆ ప్రకటనని సవాల్ చేస్తూ సంగారెడ్డికి ఉండవలసిన మెడికల్ కాలేజ్ ప్రతిపాదనలు సిద్దిపేటకు తీసుకెళ్లేదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించినాం. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే నోరు విప్పలేదు, పెదవి విప్పలేదు, మాట అడగలేదు, చాతగాని నాయకుడుగా సంగారెడ్డి ప్రజల దృష్టిలో పడిపోయింది. జిల్లా మంత్రి హరీష్ రావు సిద్దిపేటకే పరిమితమైండు, కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిపేటకు గజ్వేల్కే పరిమితమైండు. మరి మేము అడుగుతున్నాము, మా ప్రతిపాదనలో మెడికల్ కాలేజ్ ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 100 గ్రామాలు, 2 మున్సిపాలిటీలు, ఆందోళన నియోజకవర్గం, మరి అట్లాగే నర్సాపూర్ నియోజకవర్గం, మరి పడంచెరు నియోజకవర్గం, దానితో పాటు జహీరాబాద్ నియోజకవర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఇక్కడికి దవాఖానకు సంగారెడ్డిలో ఉన్న మెడికల్ దవాఖానకు రావడం జరుగుతుంది. రోజు 1000 మంది అవుట్ పేషెంట్లు, దాదాపు 500 మంది మరి బెడ్డెడ్ హాస్పిటల్. మరి ఇలాంటి గవర్నమెంట్ దవాఖానకు మెడికల్ కాలేజ్ ఇవ్వకపోవడం దురదృష్టకరం. మరి దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, నాయకులము ఉద్యమాలు చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం, మంత్రి హరీష్ రావు, సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు మరి ఒక్క మాట మాట్లాడలేదు. మేము అడుగుతున్నాము, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గం తెలంగాణలో లేదా అని కేసీఆర్ గారిని అడుగుతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాము, ఆ రోజు ఇదే కేసీఆర్ అన్నాడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కి, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తానన్నాడు. ముఖ్యమంత్రి ఎప్పుడైనా మాట ఇస్తే, ఏ ముఖ్యమంత్రి అయినా చెబితే ఆ మాటకు విలువ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట చెప్తే దానికి విలువలేని రాజకీయము, అది విలువలేని యొక్క ప్రకటన అవుతుందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. గత 2 సంవత్సరాలుగా సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ కావాలి, తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి మరి ఇక్కడ మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేయాలని మేము అనేక మార్లు ఉద్యమాలు, కార్యక్రమాలు చేసినాం. పోలీసుల ద్వారా మరి మా ఉద్యమాలు అందివేసే కార్యక్రమాన్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. మరి మేము ఈరోజు 3 రోజులు మరి నిరవధిక నిరాహార దీక్షలు, మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి తక్షణమే కేసీఆర్ ప్రకటన చేయాలని మేము 3 రోజులు మరి నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. 4వ రోజు సంగారెడ్డి నియోజకవర్గం బంద్ పిలిపివ్వడం జరిగింది. మేము ఈ 4 రోజుల కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి ఇదొక హెచ్చరికగా ఈ ఉద్యమాలు చేయడం జరుగుతున్నది. మేము ఒకటే చెప్తున్నాము, అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, చెవులుంటే వినండి, నోరుంది కదా మాట్లాడండి, ఏదో ప్రకటన రానివ్వండి. సూర్యాపేటకి ఇచ్చినాం, నల్గొండకి ఇచ్చినాం, మరి సంగారెడ్డికి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. దురదృష్టకరం, ఈయన ముఖ్యమంత్రి అయిన 4 ఏళ్ళైంది, ఈ జిల్లా నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు, ఈ జిల్లా నాయకుడు ఆయన, ఇప్పటి వరకు సంగారెడ్డి నియోజకవర్గానికి రాలేదు. ఇంతకంటే దురదృష్టం ఉంటుందా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళు అయింది, 6 ఇంకా 6 నెలలు అయితే ఎన్నికలే, మరి ఎప్పుడు నువ్వు వస్తావు, ఎప్పుడు ఈ ప్రాంత ప్రజల కోరికలు నెరవేరుస్తావని మేము కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాం. మరి ఈ సందర్భంలో మరి ఈ రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా మరి మేమందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన మెడికల్ కాలేజ్ సాధన కోసము మరి మేము మరి నిరంతరం పోరాటాలు 2 ఏళ్ళు చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు చేస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాము, మా ఓపిక నశించింది, ఇక ఊరుకునే ప్రసక్తి లేదు, ఇక మీకు ఇచ్చిన సమయం కూడా గడిచిపోయింది. మేము ఒకటే చెప్తున్నాం, ఏది ఏమైనా తక్షణమే ఈ ఉద్యమాలకు నిరసనగా తక్షణమే నీవు ప్రకటన రాకపోతే ముఖ్యమంత్రి గారు, జిల్లా మంత్రి హరీష్ రావు గారు ఒకటే మాట చెప్తున్నాం, ఇక నుంచి ఈ బంధులు కార్యక్రమాల ద్వారా తర్వాత ఎప్పుడు ఈ జిల్లాకు
సంగారెడ్డికి మంత్రులు ఎవరు వచ్చినా తప్పకుండా మెడికల్ కాలేజ్ ప్రకటనతో రావాలి. లేని పక్షంలో మేము ఏ మంత్రి వచ్చినా తప్పకుండా నడి రోడ్డులో గేరాలు చేసి మరి మా ప్రకటన వచ్చేంత వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ఈ సందర్భంగా మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మంత్రులే కాదు, తప్పిదారిన రాష్ట్ర ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చినా కేసీఆర్ని నడి రోడ్డు మీద నిలబెడతాము. మెడలు వంచి మెదక్ జిల్లా సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ సాధించి తీర్థమనే విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఒక హెచ్చరిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి ఒక హెచ్చరిక, ఈ రాష్ట్ర మంత్రికి ఒక హరీష్ రావుకి ఒక హెచ్చరిక. హెచ్చరికలను మర్చిపోకండి. మేము కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏది ఏమైనా ఈ మెడికల్ కాలేజ్ సాధనలో దేనికైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మీ ఒడలు మీ మేడలు వంచేనా మా మెడికల్ కాలేజ్ సాధించుకోవడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ సంగారెడ్డి వేదిక ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.